బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రేపటి నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీలు బంద్ అవ్వనున్నాయి. కాలేజీకి ఎవరు రావద్దు అని అయితే కాలేజీ యాజమాన్యాలు అయితే చెబుతున్నాయి. సో దీనికి సంబంధించి అయితే ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారితో అయితే కాలేజ్ యాజమాన్యాలు అయితే మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో బట్టి విక్రమార్క గారు ఎలా స్పందించారు, ఏ విధమైన వాళ్ళకి సూచనలు అయితే ఇచ్చారనే దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాము. సో రేపటి నుంచి అయితే కాలేజెస్ అయితే బంద్ అవ్వనున్నాయి. దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే దాదాపు 8,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ అయితే చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు అయితే కాలేజీలు నడపడం చాలా కష్టం అవుతుందనేసి పండగ కూడా దసరా పండగ కూడా జరుపుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామంటూ అయితే వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దీనికి సంబంధించి అయితే మన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారితో అయితే కాలేజీ యాజమాన్యాలు అయితే మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఈ మీటింగ్లో చూసుకున్నట్లయితే మల్లు బట్టి విక్రమార్క గారు అయితే సానుకూలంగానే స్పందించారని అయితే తెలుస్తుంది. కాకపోతే మల్లు బట్టి విక్రమార్క గారు అయితే కొంచెం టైం కావాలి, మీ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేయాలనుకుంటే కాస్త టైం కావాలని టైం కోరారని అయితే తెలుస్తుంది. దీనికి గాను కాలేజ్ యాజమాన్యాలు అయితే సానుకూలంగా స్పందించలేదు. సో ఈరోజు చర్చలు అయితే విఫలమయ్యాయని అయితే తెలుస్తుంది. సో రేపటి నుంచి అయితే బంద్కు అయితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చూసుకున్నట్లయితే మల్లు బట్టి విక్రమార్క గారు అయితే సానుకూలంగానే స్పందించారు. కాకపోతే కాస్త టైం కావాలని అయితే కోరారు. దానికి అయితే మన కాలేజ్ యాజమాన్యాలు అయితే సానుకూలంగా అయితే స్పందించలేదు. సో టైం తీసుకున్నప్పటికీ కూడా రేపటి నుంచి అయితే బంద్కు అయితే వాళ్ళు పిలుపునిచ్చారు. ఎందుకంటే కాలేజీలు నడపడం చాలా కష్టమవుతుంది కాబట్టి దసరా పండుగ కూడా మేము జరుపుకోలేని దిక్కులేని సిచ్యువేషన్లో ఉన్నామంటూ వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వానికైతే వాళ్ళైతే గడువునైతే ఇచ్చారు. ఈ నెల 21వ తేదీలోపు దాదాపు 1,800 కోట్లు అయితే ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేయాలని వాళ్ళైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ నెల 24, 25వ తేదీలు అయితే దాదాపు 1,00,000 మంది విద్యార్థులతో వాళ్ళైతే బహిరంగ సభలు పెడతామనంటూ వాళ్ళైతే ప్రెస్ ద్వారా అయితే వాళ్ళు తెలపడం జరిగింది. సో రేపటి నుంచి అయితే అన్ని వృత్తి విద్యా కళాశాలలు అంటే డిగ్రీ, పీజీ, అదేవిధంగా ఎంబీఏ, ఫార్మసీ, అదేవిధంగా బీఈడి, బీటెక్ ఇలా అన్ని వృత్తి విద్యా కళాశాలలు అయితే రేపటి నుంచి బంద్ అవ్వనున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్ అవ్వనున్నాయి. పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ చదువులు పాడవుతాయని అయితే వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మనం ముందుగా అయితే చూడాలి, మనం ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందనే దాని గురించి అయితే మనమైతే వేచి చూడాలి. సో ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని తొందరగా బకాయిలు అయితే చెల్లిస్తే వాళ్ళైతే కాలేజీ నడపడానికి సిద్ధంగా ఉన్నారని అయితే వాళ్ళైతే తెలపడం జరిగింది. సో మనమైతే వేచి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కాలేజ్ యాజమాన్యాల గురించి కానీ ఈ బంద్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మాత్రమే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వెంటనే వస్తుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.